ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2% 0 మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇక్కడున్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు, మోస్ట్ ఆఫ్ దెమ్. నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను, టీవీలో చూసామని. అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో 100 విభేదించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు. నేను అనుకుంటా ఉన్నాను అసలు ఇలా ప్రవర్తించవచ్చా అని, ఇలా చేయొచ్చా అని. అంటే ఇది లీడర్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా. రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్, మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడుతాను, మా సహచరులను, మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో. నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the House assembles under Article 175 176 of the Constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during or after the Governor's address and shall not obstruct or interrupt the address in any manner. Maintenance of dignity and solemnity at Governor's address అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద రూల్స్. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం. నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని అనేవాడు. ఇక్కడ ఏమి మీకు కొట్టుకో, ఇది నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇన్క్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి ఏంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్ళల్లో చూడగలరా? నాకు అది అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులకు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుగా నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశాను. అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన గొడవకి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష. పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష. పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష.
స్వయాన మీ మీద జరిగిన టార్చరు, దాడులు, ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. మన అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు ఇచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష. తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష. మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష. ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనల్ని ఇక్కడ నుంచోబెట్టారు అధ్యక్ష, ఇక్కడ కూర్చోబెట్టారు మనందరినీ. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తూ ఉంటారు. అలాగే ఇది మినిమం గవర్నమెంట్, ఇది మన నరేంద్ర మోదీ గారు చెప్తారు, గౌరవ ప్రధానమంత్రి, మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని. దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం. అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష, ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి, ఎక్కువ సానుకూలంగా ఉండాలి, ఎక్కువ బాధ్యతలు పెట్టాలి, ఎక్కువ బరువు పెట్టకూడదు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ప్రభుత్వం. మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ఆయన చూస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. చట్టసభలు, దేవాలయాలు లాంటివి